హాయ్, వెల్కమ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అందరికీ ముందుగా రాజ్యాంగ ఆమోదించిన దినం సందర్భంగా ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇది ఇంతకుముందు లేదు. జనరల్గా 2015లోన ఎన్డీఏ గవర్నమెంటు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా నవంబర్ 26ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగం అనేది మనకు ఒక పెద్ద వరం అండి, బహుమతి లాంటిది. ఈవెన్ ఇది అంటే ఆర్ట్స్ స్టూడెంట్స్కి, అంటే బిఏ అంటే బిఏ ఎస్పెషల్లీ బిఏ, జనరల్గా బిఏ బీకామ్ అంటే బీకామ్ అన్నా ఓకే, బిఏ అంటే దేనికి పనికిరారు అనే విధంగా చూస్తుంటారు. బట్ నేను ఇచ్చే సిన్సియర్ సలహా ఏంటంటే, ఎవరైతే మనకి గ్రూప్స్ కానీ, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ, లేకపోతే సివిల్స్, ఐఏఎస్, అంటే సివిల్స్లో క్రాక్ చేయాలనుకునే వాళ్ళ, అంటే ఎక్సెప్ట్ టెక్నికల్ సర్వీసెస్ అవి తప్ప మిగతా అన్ని సర్వీసెస్కి అసలు వన్ ఆఫ్ ద మేజర్ స్కోరింగ్ సబ్జెక్టులు ఇవి. ముందుగా అది కాదు ఇప్పుడు మన టాపిక్. అయితే జనరల్గా విషయం ఏంటంటే, రాజ్యాంగ దినోత్సవ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలియాలి. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఈ భూమి మీద ఇంత హ్యాపీగా నివసించగలుగుతున్నామంటే కేవలం కారణము ఈ రాజ్యాంగము మనకిచ్చిన హక్కు అండి. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మన పెద్దలు, అంటే ముఖ్యంగా అంబేద్కర్ గారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు, కొన్ని దేశాలు కాదు, ప్రతి ఒక్క ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేశంలో తిరిగి ప్రతి ఒక్క దేశం నుంచి ఒక మంచి విషయాన్ని సేకరించి అదంతా ఒక మన దేశానికి తగ్గట్టుగా, మనకి తగ్గట్టుగా దాన్ని అనుకూలంగా మార్చి మనకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించి, అంటే ఒక 50, 60, 70 సంవత్సరాల క్రితమే, ఇప్పుడు 75ది ఇది, 75 సంవత్సరాల క్రితమే, అంటే ఫ్యూచర్లో ఏం సమస్యలు రాబోతాయి ఏంటి అని అనాలసిస్ చేయడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే మనం కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అని కూడా మనం అనాలసిస్ చేయలేము. అలాంటిది ఆయన అప్పటికే అంత అనాలసిస్ చేయగలిగినాడంటే అసలు ఆయన మేధాశక్తికి మనం సలాం కొట్టాలి. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా దొరుకుతుంటారు. ముఖ్యంగా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే, మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయడానికి చాలా ఫ్రీడమ్ ఉంది. అంటే మనం ఈ రోజుల్లో ఫీల్ అవుతుంటాము మనది మనము అని. నియంతృత్వ పాలన నుంచి బయటికి రావడానికి మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఎన్నో ఉంటాయి. ఈరోజు ఈనాడు పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో ఒక 3 పేజెస్లో ఆర్టికల్స్ వేసినారు. అంటే ఆర్టికల్స్ అంటే ఏంటి, సెక్షన్స్ అంటే ఏంటి, అసలు రాజ్యాంగం రాయడానికి ఎన్ని రోజులు పట్టింది, దాన్ని ఎలా ఆమోదించారు, ఎలా పాస్ చేశారు, మన పెద్దల కృషి ఏంటి అనేది డీటెయిల్డ్గా ఇచ్చినారు. అంటే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే చదవడానికి ప్రయత్నించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మనం ఈరోజు ఏదైతే పాటిస్తున్నామో చాలా దేశాల్లో ఈ హక్కులు లేవండి. అంటే చాలా దేశాల్లోన ఉన్నప్పటికీ అవన్నీ కాలరాసి, అది అంతా వాళ్ళ పాలకుల నిర్లక్ష్యం వలనో ఏదో అదంతా పోయి రక్షణ దళాల్లోకి వెళ్ళిపోయిన దేశాలు కూడా ఎన్నో ఉన్నాయి వాళ్ళ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి. కానీ భారతదేశంలో రాజ్యాంగానికి ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. ఈవెన్ కోర్టులు కానీ, పార్లమెంటరీ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి రాజ్యాంగానికి అనుకూలంగానే అనుసంధానంగా పనిచేస్తుంది, లోబడే పనిచేస్తుంది. ఒకవేళ ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఎలాగో మనకి కొన్ని క్లాసులు, కొన్ని సెక్షన్లు ఉన్నాయి, దాన్ని బట్టి అందరు చేస్తూనే ఉంది. అంటే మన గవర్నమెంట్లు ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ తెస్తూనే ఉన్నాయి ఈ సమాజానికి అనుకూలంగా. సో మీరు కూడా అందరూ రాజ్యాంగాన్ని గౌరవించండి, భావితరాలకి రాజ్యాంగం విశిష్టతని తెలియజేయండి. రాజ్యాంగం అనేది లేకపోతే మన దేశం అస్తవ్యస్తమైపోతుంది. ఆ రాజ్యాంగాన్ని మాత్రం గౌరవిస్తారని మనసారా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఈ కంటెంట్ మీకు ఈ ఛానల్ నుంచి నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్, సబ్స్క్రిప్షన్స్ అండ్ కామెంట్సే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.